గలిజేరు ఉండగా గంజి ఎందుకు అని మన పెద్దలు ఓ సామెతను అంటుండేవాళ్ళు. తెల్ల గలిజేరుని ఆయుర్వేదంలో పునర్నవ అని పిలుస్తారు. అంటే పాడైపోయిన శరీర అవయవాలకు మళ్ళీ కొత్త జీవం పోసేది అని అర్థం. ఇది సాక్షాత్తు ప్రకృతి ప్రసాదించిన సంజీవని. పునర్నవ అనేది అనేక వ్యాధులను దూరం చేసే ఒక ఔషధ మూలిక. ఇది సాధారణంగా ఏదో పిచ్చిలా కనిపిస్తుంది కానీ మార్కెట్లో ఇది మాత్రలు, పొడి రూపంలో కూడా విస్తృతంగా లభిస్తుంది. మాత్రలు, పొడిలను తీసుకోవడం సులభం. పునర్నవ మొక్కలో సమృద్ధిగా పొటాషియం నైట్రేట్, హైడ్రోక్లోరైడ్ ఉంటాయి. ఇవి వ్యాధి నివారణలో కీలకమైన కారకాలుగా పరిగణిస్తారు. పునర్నవ మొక్క ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. అయితే తెలుపు మొక్క ఉత్తమం అంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈరోజే పునర్నవను ఇంటికి తీసుకురండి. ఎందుకంటే పునర్నవలో కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె పనితీరును సజావుగా నిర్వహించడానికి సహాయపడతాయి. పునర్నవను తీసుకోవడం గుండె జబ్బులను నిర్వహించడానికి లేదా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పునర్నవ అనేక గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ప్రజలు తరచుగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితులలో పునర్నవ ఒక ఔషధ మూలికగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్రనాళాలు క్లియర్ అవుతాయి. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ప్రజలలో రక్తపోటు సమస్య పెరుగుతోంది. ఆయుర్వేద ఔషధం పునర్నవను ఉపయోగించడం ద్వారా మీరు ఈ సమస్యను నియంత్రించవచ్చు. దీనికోసం మీరు పునర్నవ పొడిని తేనెతో కలిపి తినవచ్చు. దీనిలోని అధిక మెగ్నీషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ప్రభావాలను నివారించడానికి ప్రజలు వివిధ నివారణలను ప్రయత్నిస్తారు. కానీ పునర్నవలో చర్మానికి ప్రయోజనకరమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. దాని ప్రయోజనాలను పొందడానికి 1 టీ స్పూన్ పునర్నవ పొడిని 1 గ్లాసు నీటిలో కలిపి త్రాగాలి. మీరు దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు త్రాగవచ్చు. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి, రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఈ ఆకుల రసం క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు తీసుకుంటే స్త్రీల ఋతు సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మూత్ర సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఈ ఆకుల రసం ఓ వరమని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ ఆకుల రసం ఉదయం, సాయంత్రం ఓ గ్లాసు మోతాదులో కొన్ని రోజుల పాటు తీసుకుంటే కిడ్నీ సమస్యలు తగ్గి కాళ్ళవాపులు తగ్గుతాయి. కిడ్నీలలో రాళ్ళు కూడా తగ్గటానికి సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరు పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం, డయాబెటీస్ లేక చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ ఆకుల రసం ఒకరోజు 2 సార్లు 1 స్పూన్ మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని ముఖానికి పూసుకుంటే మచ్చలు తగ్గి ముఖం కాంతివంతమవుతుంది. తెల్ల గలిజేరు వేరు, పాలు, నీరు సమంగా కలిపి పాలు మిగిలేదాకా కాగబెట్టి వడపోసి తాగుతుంటే అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయని చరుకుని సుశ్రుత సంహితలో చెప్పబడింది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకులను తినకూడదు. ఈ గలిజేరులో
2 రకాలు ఉన్నాయి. తెల్ల పూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్ర పూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేల మీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా అర్ధ రూపాయంతో ఉంటాయి. ఔషధ గుణాలు రెండింటికి ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునర్జీవితం చేయగలదు కాబట్టే పునర్నవ అంటారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్ సి, డి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్ల గలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి మరిగించాలి. చల్లార్చి వడపోసిన రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీల శుద్ధితో పాటు మూత్రనాళ సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఇలా 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఇది తీసుకున్న తర్వాత అరగంట ఏమీ తీసుకోకూడదు. ఈ తెల్ల గలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధ గుణాలు నిండి ఉంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది. లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్తశుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించడంలో అద్భుతం చేస్తుంది. ఈ తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి వాతం నొప్పులున్న చోట కీళ్ళ నొప్పులకు మర్దన చేస్తే సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్యను నయం చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్రనాళాల్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. గలిజేరు రసం, పొడి, క్యాప్సూల్స్ లేదా నూనె వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. మోతాదు మరియు ఉపయోగం యొక్క వ్యవధి లక్షణాల పరిస్థితి మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అయితే గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు దీనిని నివారించాలి. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను కలిగిస్తుంది మరియు పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది మరియు మైకము లేదా మూర్ఛను కలిగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఇది రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని లేదా అడ్డంకిని పెంచుతుంది. ఇది సున్నితంగా ఉండే కొంతమందిలో చర్మంపై దద్దుర్లు, దురదలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. ఇది ప్రతిస్కందకాలు, యాంటీడయాబెటిక్స్ లేదా మూత్ర విసర్జన వంటి కొన్ని మందులతో సంరక్షణ చెందుతుంది మరియు వాటి ప్రభావాలను మార్చవచ్చు. ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాడాలి. లాక్టేటింగ్ తల్లులు, గర్భిణీలు ఈ ఆకుకూర తినకూడదు. ఆరోగ్యం బాగున్నవారు ఈ కాలంలో వారానికి ఒకసారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి 2-3 సార్లు పప్పులో వండుకొని తింటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునర్జీవితం చేయగలదు కాబట్టే పునర్నవ అయ్యింది.